మీరే కాదా అమ్మలాంటి నాన్న ఆ బ్రహ్మ కన్న మిన్న మా దేవుడు తానే గుండెల గుడిలో కొలువుండే నాన్న మీ ప్రేమతో జన్మ తరించింది అమ్మలాంటి నాన్న ఆ బ్రహ్మ కన్న మిన్న మా దేవుడు తానే గుండెల గుడిలో కొలువుండే నాన్న ప్రేమే పంచే పెన్నిధిలే మా నాన్న సమత మమత సన్నిధిలే మా నాన్న ఈ నాన్న ప్రాణాలు మీరే కాదా అమ్మలాంటి నాన్న ఆ బ్రహ్మ కన్న మిన్న మా దేవుడు తానే గుండెల గుడిలో కొలువుండే నాన్న ఈశ్వరా అరే 6:30 అయిపోయింది. అమ్మా గాయత్రి వస్తున్నాను నాన్న అప్పుడే లేచారేంటి నాన్న ఇంకాసేపు నిద్రపోవచ్చు కదా ఇప్పటికే లేటుగా లేచానని నేను టెన్షన్ పడుతుంటే ఇంకా నిద్రపోమ్మంటావేంటమ్మా నేను లేటుగా లేవడం వల్లే కదా పాపం నువ్వు పొద్దున్నే లేచి ఇబ్బంది పడుతున్నావు నాన్న రోజు ఉదయాన్నే లేచి మీరే కదా పనులన్నీ చేస్తున్నారు ఈ ఒక్కరోజు ఓ గంట ఎక్కువగా నిద్రపోయారు దానికే అంతలా బాధపడిపోవాలా వెళ్ళి మొహం కడుక్కొని రండి కాఫీ కల్పిస్తాను అలాగే తల్లి భోజనం రెడీ చేశాను నాన్నా రాగిజావ మీరైతే బాగా చేస్తారని నేను చేయలేదు అందులో మీరు స్పెషలిస్ట్ కదా ఇందులో స్పెషలే ఉందమ్మా సారీ అమ్మా బాగా నిద్ర పట్టేసింది నేను తొందరగా లేచుంటే నీకు ఇబ్బంది ఉండేది కాదు అదిగో మళ్ళీ అదే మాట్లాడుతున్నారు ఏ తండ్రైనా ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళాక వాళ్లతో మాట పడకూడదని ఇంటి పని వంట పని నేర్చుకోమంటారు కాని మీరేమో మమ్మల్ని కనీసం వంటగదిలో కూడా రానివ్వరు నేనున్నంతవరకు నా పిల్లలు కష్టపడాల్సిన అవసరం లేదమ్మా అయినా పొద్దున 5:30కి అలారం పెడితే 6:30కి మొగడమేమిటి గడియారం ఏమన్నా పాడిందేమో గడియారం బాగానే ఉంది మీరు తొందరగా నిద్రలేచి వాళ్ళని కూడా ఎక్కడ నిద్రలేపుతారో అని మీ చిన్న కూతురు టైం మార్చేసింది ఇది వెన్నెల పనే రాత్రి నాకివ్వు నాన్న నేను అలారం పెడతానన్నప్పుడే నేను ఆలోచించుండాల్సింది సరే నేను జావ రెడీ చేస్తాను నువ్వు తమ్ముణ్ణి చెల్లెల్ని లేపు
వెన్నెలా, అచ్యుత్, లేవండి. ఇంత టైం అయినా ఈ మొద్దు నిద్రేంటి? లేవండి. ఇంకో 5 నిమిషాలు పడుకోని అక్క. రే అచ్యుత్, ప్లీజ్ అక్క, ఒక్క 5 minutes. మర్యాదగా మీరిప్పుడు నిద్ర లేవలేదు అనుకోండి. పొద్దున నిద్రలేవడం మర్యాద ఏంటక్క? ఇంకా ఆసేపు పడుకొని ప్లీజ్. ఇలా చెప్తే మీరు వినరు గాని ఉండండి, మీ పని చెప్తాను. ఇదిగో చూడండి, నేను 3 అంకెలు లెక్క పెడతాను. లేచారా సరే, లేదంటే ఈ బకెట్లో నీళ్లన్నీ మీ మీద పోసేస్తాను. 3 ఏంటక్క? కనీసం 300 దాకైనా లెక్క పెట్టు. మరీ అంత వెటకారంగా ఉందా నీకు? చెప్తానుండు. 1 2 3. ఏయ్, క్లాత్ ఇవ్వే. వాటర్ ఇంకె ఆటో రోడ్డు మీద నడుపుతున్నారో బురదలో నడుపుతున్నారో తెలియడం లేదు. చూడు ఎంత మట్టుందో. రోజు షాంపూ వేసి రుద్దే నీ తలలో అంత మట్టుంటే రోడ్డు మీద నడిపే ఆటో డైర్కి మట్టు అంటుకోవడంలో ఆశ్చర్యం ఉంది. ఏయ్, మట్టి గిట్టి అన్న అంటే నెత్తి మీద ఒకటిస్తా. నోరు మూసుకొని నీళ్ళు పోయివే. ఇక్కడ పోయి. సరిగ్గా దుడు, నీ పళ్ళు దొంకునట్టు కాదు, గట్టిగా. ఇక్కడ పోయివే. సరిగ్గా సరిగ్గా పేరుంది అక్కడ, సరిగ్గా. ఏ మెంటల్, సరిగ్గా చూసిపోయివే. ఇదిగో త్వరగా టిఫిన్ చేసి రెడీ ఉండరా, లేట్ అయిపోతుంది. అలాగే అలాగే నాన్న. నాన్న. గాయత్రి, నాన్నా, లంచ్ బాక్స్ తీసుకురామా. ఇదిగో నాన్నా, తీసుకోండి. అవునమ్మా, నువ్వేదో కరెస్పాండెన్స్ కోర్సుకి ఫీజు కట్టాలన్నావు కదా. అవునన్నా, ఈరోజే కట్టాలి. 10 నుంచి 12 గంటల మధ్య రాహుకాలం. తర్వాత ఆ హాస్పిటల్లో పర్మిషన్ తీసుకుని ఫీజు కట్టే. అలాగే నాన్న, నాన్నా. టవల్. ఏమ్మా, ఏదో పత్రికలో అసైన్మెంట్ గురించి మీ ఫ్రెండ్ దివ్య వాళ్ళ నాన్నగారు రమ్మని చెప్పారని చెప్పావు కదా. అవును నాన్న. ఆలస్యం చేయకుండా టైంకి వెళ్ళు. అలాగే నాన్న. ఉండు. ఇలా అంటున్నా నేనేమనుకోకు. పాపం ఆ పత్రిక రంగం వాళ్ళని బతకనివ్వే. అయినా నీకెందుకే, ఆడపిల్లవి ఇంట్లో కూర్చొని అంట్లు తోముకోక. రేయ్, నీలా గాలికి తిరిగే వాళ్ళకి తెలుసో తెలీదో, ఈ పత్రికా రంగ నేలే వాళ్ళలో చాలా మంది మా ఆడవాలి. అయినా అది మెదడు సంబంధించిన విషయంరా. నీకున్నదే మిలిగ్రామ్ అంత మెదడు, అది కాస్త బంకమట్టే కదా. నిన్ను రే ఊరుకోండరా. అవును, నీకేదో ఇంటర్వ్యూ ఉందన్నావు కదా. అవును నాన్న. తప్పకుండా అటెండ్ అవ్వు. అలాగే నాన్న. అటెండ్ అయ్యి ఏం లాభం నాన్న? వీడికి 55 ఏళ్ళు వచ్చేంత వరకు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఆఖరికి రిటైర్ అవుతాడు తప్ప వీడికి మాత్రం ఉద్యోగం రాదు. ఏ మెంటల్, ఇంకోసారి నాకు ఉద్యోగం రాదన్నావో ఏం చేస్తావ్? ఇంటర్వ్యూకి వెళ్ళడం మానేస్తావా? నిన్ను ఏంట్రా ఇది చిన్నపిల్లలాగా. ఇదిగోరా, ఈ 30 రూపాయలు ఉంచు. వదిలేనన్నా. ఏ డబ్బులు తక్కువ ఇస్తున్నాననే? అయ్యో అదేం లేదు నాన్న. ఇక నుంచి మీ దగ్గర డబ్బులు తీసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను. డబ్బున్న వాళ్ళు పిల్లలు అడగగానే 1000-2000 ఇస్తారా? నేనంత తెచ్చుకోలేను. 1000-2000 వద్దు నాన్న, 500 ఇవ్వండి చాలు. అబ్బో, డబ్బులు అవసరం లేదన్నప్పుడే ఇలాంటి తిరకాసేదో పెడతావనే అనుకున్నా. నాన్నా, వీడికి 500 కాదు 5 పైసలు కూడా ఇవ్వకండి. నువ్వు నోరు ముయ్యవే. నేనేదో దుబారా చేయటం కోసం డబ్బులు అడగట్లా, ఉద్యోగం కోసం అడుగుతున్నాను. ఉద్యోగం కోసమా? 500 రూపాయలతో ఉద్యోగం ఎలా వస్తుందిరా? వస్తుంది నాన్న. అదే నాకు అర్థం కావడం లేదు నాన్నా. లక్షలకి లక్షలు లంచం ఇస్తే గాని ఉద్యోగం రావట్లేదు. వీడికి 500కే ఎవరు ఉద్యోగం ఇస్తారు? అక్క, ఇప్పుడు నన్నేమీ అడగదు. ఎలా వస్తుంది, ఎవరిస్తారనేది అన్నీ సాయంత్రం వచ్చి చెప్తా.
నువ్వు ఏ నమ్మకంతో అడుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ నీ మీద ఉన్న నమ్మకంతో ఇస్తున్నాను. తీసుకో. డబ్బులు తీసుకోవడం కాదు, సాయంత్రం ఉద్యోగం లేకుండా ఇంటికి రావాలి, రాత్రికి వీధిలోనే పడుకుంటావు. ఒకవేళ నేను ఉద్యోగం సంపాదించి వచ్చాననుకో, అప్పుడు నువ్వు వీధిలో పడుకుంటావా? చూద్దామా? 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 మీ ఇద్దరిలో ఎవరో ఓడినా వీధిలో నిలబడేది నా బిడ్డే. అలాంటి ఆలోచనలొద్దు. ఇదిగోండి. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను. ఏడికి సార్? దిల్సునగర్ వస్తావా? మీటర్ మీద 200 అయితే వస్తా. మీటర్ ఉంది కదయ్యా, రిక్షా బేరం మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే. లేదు సార్, మీ ఇష్టమైతేనే రండి, లేకపోతే ఏం పర్లేదు సార్. వెళ్ళవయ్యా. పార్వతీశం గారు. శివయ్య, బావున్నావా? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నానయ్యా. నిన్ను చూసి చాలా కాలమైంది కదా. 6-7 ఏళ్లే ఉంటుంది. సిటీ నుంచి అవుటర్కి వచ్చాక అక్కడికి రావటం మానేశాను. ఎటు వెళ్ళాలి? దిల్సుకు నగర్. రండి, ఎక్కండి. ఈ సిటీలో మీటర్ వేసేవాణ్ణి నిన్నొక్కడిని చూశానయ్యా. ఈ డ్రైవర్లంతా ఒక్కింతకు 3 వసూలు చేస్తున్నారయ్యా. అలా సంపాదించిన డబ్బులు మిగలవు సార్. నేను అనాల్సిన మాట నువ్వంటున్నావు. చెమటోడ్చి సంపాదిస్తే అందులో ఆనందం ఏమిటో తెలుస్తుంది సార్. బాగా చెప్పావయ్యా. అవును, నువ్వు 20 ఏళ్ల నుంచి ఆటో నడుపుతున్నావు అనుకుంటాను. అవును సార్. ఆటో 20 ఏళ్ల నుండి నడుపుతున్నావు కదా, నీకు బోరు కొట్టడం లేదా? రోజూ దేవుడికి దండం పెట్టుకుంటాం, బోరు కొడుతుందా? ఇది అంతే సార్. నీకు 3 పిల్లలు కదా? అవునండి, 3. ఇప్పుడేం చేస్తున్నారు? మా పెద్దమ్మాయి గాయత్రి చాలా తెలివైంది. ఇంటర్లో చాలా మంచి మార్కులు వచ్చాయి. డాక్టర్ అవ్వాల్సింది. కానీ నాన్న చదివించలేడని తెలిసి, వద్దులే నాన్న, నాకు డాక్టర్ కంటే నర్స్ అవ్వాలనుందనేసింది. చాలా మంచి పిల్లయ్యా. ఈ రోజుల్లో పిల్లలు ఇంత బుద్ధిగా ఎక్కడున్నారు? కానీ నా రెండో కూతురు వెన్నెల తనకిష్టమైన చదువే చదువుతోంది. తను పెద్ద జర్నలిస్ట్ అవ్వాలని కోరిక. అయితే జర్నలిజం చేస్తుందా? అవును సార్, చాలా చురుకైనమ్మాయి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? వాడు ఎంసీఏ చేశాడండి. ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఆటో నడుపుతూ పిల్లల్ని ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చావంటే నిజంగా నువ్వు గొప్ప తండ్రివయ్యా. నా పిల్లలు కూడా చాలా మంచివాళ్ళండి, బాగా చదువుకున్నారు. ఎప్పుడు అది కావాలి ఇది కావాలని గొంతమ్మ కోరికలు కోరలేదు. నీలాంటి మంచి భర్తని పిల్లల్ని కలిగిన మీ ఆవిడ ఇప్పుడున్నుంటే ఎంత సంతోషించేదయ్యా. అయినా వాళ్ళకి చిన్నప్పటినుంచి తండ్రివి తల్లివి అన్నీ నువ్వే అయి పెంచావు. అయితే మొత్తానికి 2 ఆడపిల్లలు పెళ్లి చేయాలన్నమాట. ముందు వాళ్ళ చదువులు పూర్తవ్వాలండి. చిన్నప్పటినుంచి వాళ్ళని అద్దెళ్లలోనే ఉంచాను. అందుకే సొంతంగా ఓ ఇల్లు కట్టుకుంటున్నాను. అందులో వాళ్లతో కొన్నాళ్ళు సంతోషంగా గడిపి ఆ తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళ గురించి ఆలోచిస్తాను. పిల్లలంటే ఇలా ఉండాలి. ఎందుకు? మా పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు అన్నీ సమకూర్చినా ఎలా బతకాలో తెలియటం లేదు. అన్నీ దగ్గరుండి మేమే చూసుకోవాలి. టైం వస్తే పరిస్థితి దానంతటా అదే చక్కబడుతుందండి. ఏం టైమో ఏమిటో. ఆ టైం ఎప్పుడొస్తుందోనని తెలుసుకోవడానికే మా పిల్లల జాతకాలు తీసుకొని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తున్నాను. ఆ లెఫ్ట్కు తీసుకో బాబు. శివయ్య సార్, నేను లోపలికెళ్ళొస్తాను. అంతవరకు వెయిట్ చేస్తుండు. అలాగే.
నమస్కారం అండి. నమస్కారం. నా పేరు పార్వతీశం. ఈ రోజు నా అపాయింట్మెంట్ ఉంది. ఒక్క నిమిషం. ఉంది సార్, వెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే. శివయ్య, ఒకసారి లోపలికి రావయ్యా. ఎందుకు సార్? నీ గురించి అన్నీ ఆయనతో చెప్పాను. నీ అదృష్టం అనుకో, నిన్ను తీసుకురమ్మన్నారు. నేను చేంజ్ చేస్తానండి. అరే, ఆయన అపాయింట్మెంట్ దొరకడం ఎంత కష్టమో తెలుసా? గొప్ప గొప్ప వాళ్ళు కూడా క్యూ కడతారు. అలాంటిది నిన్ను తీసుకురమ్మన్నాడు. నీ గురించి కాకపోయినా నీ పిల్లల గురించి అయినా అడిగి తెలుసుకోవచ్చుగా. మీరేమనుకోకండి సార్, నాకు ఈ జాతకాలంటే నమ్మకం లేదు. నీకు ఎవరో ఎప్పుడో తప్పు చెప్పుంటారు, అందుకే నీకు జాతకాలంటే నమ్మకం లేదు. లేదండి, నిజమే చెప్తున్నాను. నీలాంటి వాడిని నేనెక్కడ చూడలేదే బాబు. నేను రమ్మంటున్నాను కదా. పదా పదా. సార్, నమస్కారం అండి. లోపల గురువుగారు పర్మిషన్ తీసుకున్నాను, తీసుకెళ్తున్నాను. వెళ్ళండి. రాసేవయ్యా. నేను చెప్పానే, ఇతనేనండి శివయ్య అంటే. నమస్కారం అండి. నమస్కారం. పార్వతీశం గారు 30 సంవత్సరాల నుంచి నా దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు. ఎప్పుడొచ్చినా తన పిల్లల భవిష్యత్తు కోసమే అడుగుతూ ఉంటారు. కాని ఇప్పుడవేమీ అడగకుండా నీ గురించే మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి ఆయనకి నువ్వంటే ఎంతిష్టమో అర్థమవుతోంది. అది ఆయన మంచితనం అండి. కూర్చోవయ్యా. పర్లేదండి. మొమాట పడతావే, కూర్చో శివయ్యా. వద్దు సార్. సరే, నీ పిల్లల వివరాలు చెప్పు. ఆయనే స్వయంగా అడుగుతుంటే అలా జంకుతావేంటి? చెప్పు శివయ్యా. పోనీ వాళ్ళ నక్షత్రాల గురించైనా చెప్పవయ్యా. గుర్తులేదండి. నీ పుట్టిన తేదీ గురించైనా చెప్పవయ్యా. అది పార్వతీశం గారు తీసుకొచ్చినందుకైనా చెప్పవయ్యా. 8/6/1969. పుట్టిన సమయం మధ్యాహ్నం 12 గంటలు. 12 గంటలంటే 1, 8. నువ్వు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఖచ్చితంగా నీకు పిల్లలుండే అవకాశమే లేదు. అదేంటండి భట్టాచారి గారు, అతనికి 3 పిల్లలున్నారు. నేను బయటుంటానండి. ఆగు శివయ్యా, మధ్యలో వెళ్ళిపోతానంటావేంటి? అయ్యా, తప్పుగా అనుకోకండి. తమరి అంచనాలేమైనా తప్పుగా ఉన్నాయేమోనని. పార్వతీశం గారు, నా గురించి మీకు బాగా తెలిసి కూడా అలా అంటారేంటి? మీ జీవితాల గురించి మీరు వేసుకున్న అంచనాల్ని శాస్త్రీయంగా లెక్కలు వేసి మరీ చెప్పేవాణ్ణి. నన్నే అవమానిస్తావా? అయ్యో, నమ్మకపోవటం కాదండి. నేను తప్పు చెప్పే అవకాశమే లేదు. అయితే గీతే ఈ శివ ఇచ్చిన వివరాలు తప్పై ఉండొచ్చు. ఏంటమ్మా, నా కాబోయే మామగారికి ఒట్టి కాఫీయేనా? అల్లుడు తరపున వాళ్ళకి ఎలాంటి మర్యాదలు చేయాలో నీకు తెలీదా అమ్మా? కాస్త వేడివేడిగా జీడిపప్పు ఉప్మా లాంటిది